హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చి మామిడికాయతో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి మామిడికాయను తొక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 3-4 లవంగాలు, 2-3 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే 1 స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని 2-3 ఎండుమిర్చి వేసుకుని మసాలాలు మొత్తం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసి మసాలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ మొత్తం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, చికెన్ కర్రీలో కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ పీసులు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో చికెన్ని బాగా కలుపుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచండి. లో ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. 2 స్పూన్స్ కారం, 1/2 స్పూను పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు 3 స్పూన్ల వాటర్ వేసుకుని చికెన్ మొత్తం బాగా కలపండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని చికెన్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఎప్పుడు నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే మంచి టేస్ట్తో చికెన్ కర్రీ అనేది వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి.
ఈ విధంగా మూత పెట్టుకుని చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. చికెన్ అనేది 80% కుక్ అవ్వాలండి. ఒకసారి పీస్ చూసుకుని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. చికెన్ అనేది ఈ విధంగా కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ ముక్కలు అనేది వేయాలండి. ముందు వేస్తే ఈ పులుపుకి చికెన్ అనేది ఉడకదు. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ విధంగా మూత పెట్టుకుని బాగా ఉడికించుకుని మనకి కావాల్సినంత గ్రేవీ ఉండేంత వరకు చూసుకుని స్టవ్ ఆపుకోండి. టేస్టీగా పచ్చి మామిడికాయ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి. చాలా సూపర్గా టేస్టీగా కుదురుతుంది. ఈ విధంగా ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.